నమస్తే. వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు జరిగిన ఒక ప్రత్యక్ష అనుభవాన్ని మీతో పంచుకుంటా. ఇది అందరికి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది అందరికి చేరవలసిన విషయం ఉన్నది, చేరాలి. అందుకొరకు ఈ వీడియోను మాత్రం ఖచ్చితంగా షేర్ చేయగలరని మనవి. ఎందుకంటే మనము ఏదైనా షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు, మెడికల్ షాప్‌కి వెళ్ళినప్పుడు, లేకుంటే ఏదో రియల్ ఎస్టేట్ ఏజెన్సీ‌లో చెప్పేసి మన నంబర్లు, ఫోన్ నంబర్లు, మన పేరు అవన్నీ తీసుకుంటా ఉంటారు. అవన్నీ ఇప్పుడు దుర్వినియోగం అవుతున్నట్టు నాకొక ఐడియా వచ్చేసింది. అవును, ఇది దుర్వినియోగం అవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు నాకొక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చేసి "మీ పేరు పలానా గదా!" అంటే అవును" అన్న తర్వాత "మీకు అది మీ మీద కేస్ బుక్ అయిపోయింది. ఈ సీఐడీ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఖచ్చితంగా ముంబైకి రావాల్సి ఉంటది. కేస్ అయిపోయింది మీ మీద. మీరు ఎట్టి పరిస్థితుల్లోను రావాలని" చెప్పేసి బెదిరింపు కాల్ అంటే సీఐడీ లాగా చేశారనమాట. నాకు కొంచెం లీగల్ నాలెడ్జ్ ఉంది గాబట్టి, నాకు ఇలాంటివన్నీ ఎన్నో చూసినాం కాబట్టి, ఓహో! అట్లనా! అయితే సరే, నాకు అది నోటీస్ ఏంది? నేను చేసిన క్రైమ్ ఏంది? నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ప్లస్సు ఆ 41 కింద సీఆర్‌పీసీ కింద నోటీసు ఇవన్నీ నాకు పంపియండి. నేను ఆ కేసేందో నేను చూసుకుంటాట. లేదండి మీ మీద పెద్ద కేసయింది. అవన్నీ మీరొచ్చి మళ్ళీ ఇక్కడికొచ్చి ఎక్కడి నుంచి వస్తున్నారో ఎక్కడుంటారు మీరు? హైదరాబాద్‌నా? ఓహో! మళ్ళీ అంత దూరం నుంచొచ్చి ఇవన్నీ పరిష్కరించుకోవడానికి చాలా కష్టమైతుంది. ఆ కేసులు గీసులు ఏం లేకుండా, ఏం రిజిస్ట్రేషన్ లేకుండా మీరు ఒక 16,800 పంపిర్రనుకోండి, ఆ కేసు ఇంకా మీ మీద ఉండదు అని చెప్పేసి ఫోన్ చేస్తుండు. నాకు అప్పటికే డౌట్ వచ్చేసింది. మీరు ఇంత పనికొచ్చినారంటే అప్పుడు సరే నీ పేరేంది? నీ అడ్రెస్ ఏంది? మీరు ఏం చేస్తారు? మీ జ్యూరిడిక్షన్ ఏంటిది? మీ మీరు ఎప్పుడు అపాయింట్‌మెంట్ అయ్యారు? అవన్నీ వివరాలు చెప్తూ నా వాట్సాప్ నంబర్ ఇదే ఉంది గదా! నా వాట్సాప్ నంబర్‌కి పంపండి. అప్పుడు వాట్సాప్ బ్యాంక్ నంబర్ కూడా పంపండి. నేను అవన్నీ ఇస్తానంటే, అనగానే అవన్నీ మేమెందుకు పంపుతాం? మేము పోలీసోళ్ళం గదా! మేము పంపుతాం అవన్నీ అంటే, అవును పంపితే గదా! డబ్బు పంపాలి గదా! మరి మీకు. మీరెవరో తెలవకుండా నేను ఎట్లా చేస్తా? మీకని నేను మాట్లాడినా. మాట్లాడే వరకి వాళ్ళు ఇదేదో ఉందనుకోని చెప్పేసి, "అట్లా లేదు మీరు ఇంకోసారి అట్లా చేయకండి" అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు. సో, ఇది మనకు ఇంతో అంతో నాలెడ్జ్ ఉన్నది గాబట్టి సరిపోయింది. ఏ అమాయకునికి పోయేసి, "మీ మీద కేస్ బుక్ అయింది. పోలీసుల కేస్ బుక్ అయింది. మీరు రమ్మని" అంటే భయపడేవాళ్ళు లేరా? ఈ దేశంలో చాలామందున్నారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇటువంట్ల ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్ కాపీ పంపండి. లేకుంటే మీ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషనో మీ పేరేంది? మీ డెసిగ్నేషన్ ఏంది? మీరు అవన్నీ మాకు చెప్పండి. అవన్నీ చెప్పిన తర్వాత నా మీద కేస్ బుక్ అయితే అది నేను చూసుకుంటా. కానీ ఈ డబ్బులు ఇట్లా వ్యవహారం ఉండదు. నేనేదున్నా కోర్ట్‌లో చూసుకుంటా అని చెప్పాలి. ఇలా జాగ్రత్తగుండాలి. ఇంకోటి నంబర్‌లు గూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యకుండా ఎక్కడనో రోడ్డు మీద అడిగారని చెప్పి నంబర్‌లు ఇచ్చి అడ్రెస్ జేయకుండా గూడా ఇస్తే మంచిది. అంటే కొంత డేటా కొంటున్నట్టు నాకు ఒక ఐడియా వచ్చింది. సో, దీని మీద మీరు మరింత జాగ్రత్తగుండాలని చెప్పేసి ఈ వీడియో తీశాను. ఇలాంటివి గూడా వస్తుంటాయి. అంటే నాకొక్కడికే వచ్చిందంటే అందరికి నాకు కాదు కదా! ఇంకెంతమందికో వస్తా ఉంటాయి. సో, ఇలాంటి వాటిని మీరు కొంచెం ఎవరికన్నా వచ్చినప్పుడు కొంచెం దానికి సరైన సమాధానం ఇవ్వండి. లేకుంటే మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని షేర్ జేయండి. ఏం జేయాలనో చెప్పండి. ఇది ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకొని ఈ వీడియోని షేర్ చేస్తానని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ.